మన యొక్క సమస్యలన్నింటినీ మనం ఇక్కడ ఈ రోజు కార్మికులందరూ కూడా రోడ్డు మీద ఉంటే మీ విధంగా ఆఫీసులో ఉంటామని చెప్పి మన కోసం బయటకు వచ్చినటువంటి మన యొక్క కట్టమల్ సార్ గారిని 4 రోజుల వేతనాన్ని మనం ఒక సమీక్షా మీటింగ్ పెట్టుకున్న రోజు ఆ రోజు చెక్కు రాసిచ్చే శంకర్ గౌడ్, అమరుడైనటువంటి శంకర్ గౌడ్ వారి ఇంటికి పంపిస్తానని చెప్పని వేదిక ద్వారా నేను అనౌన్స్ చేస్తాను. డ్రైవరు శంకర్ గౌడ్ చనిపోవడం పూర్తిగా బాధాకరము. ఇది అతను చేసుకున్న ఆత్మహత్యగా మేము భావించడం లేదు, ఇది ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సమ్మె కాలంలో ప్రభుత్వం చేసిన నిర్బంధం, ఎందుకంటే అక్కడ టెంట్ వేస్తే టెంటును పీకి పారేసిన సందర్భంగా ఇది మళ్ళీ ఎటు దారి తీస్తుందేమని తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదే ఆ టెంట్ పీకేయకుండా ఉన్నట్టుంటే అతను చనిపోక ఉండేనేమో. కావున ఇది పూర్తిగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అనకంటే ముందు ఇది రవాణా మంత్రి చేసిన హత్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన రవాణా మంత్రి గారు ఒక గౌడుగా ఉండి ఒక గౌడును చంపిండని ఒక బాధ. నేను కూడా గౌడు, కానీ నిన్నటి నుంచి మాకు మనశ్శాంతి లేదు. మా యొక్క గౌడ కులంలో పుట్టి ఈ యొక్క ఏదైనా వాళ్ళను ప్రోత్సహించుకుంటూ ఏదైనా సమస్య పరిష్కరించాల్సింది పోయి ఒక సమస్యను జటిలం చేసి ప్రాణాలు పోగొట్టడానికి కీలక వ్యక్తిగా తయారైంది అనేది ఒక బాధ. అయ్యో, ఈ ప్రభాకర్ గారిని మా జీవిత కాలం మటుకు మేము మర్చిపోలేము, అతను ఉన్నంత వరకు మేము మర్చిపోలేము. అలాగే ఈరోజు రేపు చర్చలలో ఏదైతే అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తారో ఆ శంకర్ గౌడ్ చనిపోయిన రోజే అపాయింట్మెంట్గా ప్రకటిస్తే కనీసం అతని ఆత్మకు శాంతి చేకూర్చిన వాళ్ళమైతామని కోరుకుంటాను. ఆ విధంగా చేస్తారని ఇప్పటికైనా వాళ్ళు కొంతవరకు స్పందించి ఈ విధంగా చేసినట్టయితే కొంతమంది మన కార్మికులకు ఉపశమనం కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అసలు నా మిత్రునికి నివాళులు అర్పించడానికి ఉస్నాబాద్ డిపో కార్మిక సోదరీమణులు జేఏసీ తరఫున ఆయనకు నివాళులు అర్పించి జరిగింది. మరి రాష్ట్ర వాళ్ళ నాయకులు కూడా బీసీ సంఘం నాయకులు కూడా రావడం జరిగింది. బీసీ సంఘం గౌరవ అధ్యక్షుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ మరి వాళ్ళ కుటుంబంలో ₹1 కోటి ఇవ్వాలని చెప్పి ఆర్టీసీ మరి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని మరి జేఏసీ తరఫున ఉస్నాబాద్ మరి మా కాన్స్టిట్యుయెన్స్ మరి మంత్రివర్యులు దీన్ని మీరు శ్రద్ధగా తీసుకొని వాళ్ళకు చెయ్యాలని, న్యాయం చేయాలని చెప్పి అర్జిస్తూ ఇప్పుడు 17వ వార్డు కౌన్సిలర్ నా సహచర మిత్రుడు గాదెపాక రవీందర్ గారు మాట్లాడవాలి. శంకరన్న మృతి పట్ల తీవ్ర సానుభూతిని, నా యొక్క ప్రగాఢ సానుభూతిని వారి యొక్క కుటుంబానికి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇది 3వ రోజు సమ్మెలో పాల్గొనడం అత్యంత బాధాకరంగా ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో అని చెప్పేసి భయం వేస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 40 మంది అమరులైన్లు మన ఆర్టీసీ కార్మికులు అప్పుడు 2019లో, ఇప్పుడు నిన్న శంకర్ గౌడ్ అన్న. మరి ఇది ఇలాగే కొనసాగుకుంటూ పోతే ఇంకెంతోమంది క్షణిక ఆవేశానికి గురై ఎలాంటి అనర్థాలకు ఎక్కడ కూడా వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ తన మొండి వైఖరిని పక్కన పెట్టేసి ఏదైతే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సానుకూలంగా ఉన్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. సానుకూలంగా ఉంటే మరి అన్ని పరిష్కారం అయితే సంతోషమే. మొండి వైఖరిని పక్కన పెట్టి ఖచ్చితంగా చర్చల రూపంలో మనకు ఒక దేవేశ్వర చెప్పినట్టు అపాయింటెడ్ డేని ప్రకటిస్తేనే నిజమైన నివాళి శంకర్ అన్నకు. ఎప్పుడైతే అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తేనే అప్పుడే, ఇది ముందుగా చెప్పాలంటే అది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కాదు, ఇప్పుడు ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఇది ప్రభుత్వ హత్యగానే నేను భావిస్తానా. ఎప్పుడైతే విలీనానికి అపాయింటెడ్ ప్రకటిస్తారో ఆ డేట్ రోజే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు అయిపోతుంది.
పరిష్కరిస్తాం, న్యాయమైన డిమాండ్ల విషయంలో మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అని ప్రకటించిండ్రు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒక వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ప్రభుత్వం రియలైజ్ అయ్యి ఇది వాస్తవమైనటువంటి సమ్మె అంటే మరి అంతకు ముందు ప్రభుత్వం చట్టవిరుద్ధమని మరి ఇప్పుడు సహేతుకం అంటుందంటేనే కార్మికులు విజయం సాధించినట్టు లెక్క. శంకర్ గౌడ్ గారి ఆత్మార్పణ ఫలితంగా ఏదైతే చర్చలు జరుపుతాం, ఐఏఎస్ కమిటీలతో కాకుండా మంత్రులతోటే చర్చలు జరుపుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఆర్థిక మంత్రి గారి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రుల కమిటీ తోటి జేఏసీ నాయకులకు చర్చలు జరిపేటువంటి అవకాశం ఇవ్వాలి. సహేతుకమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిశీలించాలి. పూర్తి స్థాయిలో దశల వారీగా వీళ్ళ యొక్క డిమాండ్లను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారో శంకర్ గౌడ్ గారి ఆత్మార్పణ డేను అపాయింటెడ్ డేగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసి బేషరతుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి బకాయిలన్నీ వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే కార్మికులు ఇన్ని రోజులు కష్టపడ్డారో వాళ్ళ కష్టానికి ఫలితం దక్కాలి, వాళ్ళ కుటుంబాలకు భద్రత జరగాలి, సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది లభించాలి అనేది మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వేతనాలలో కొంత కోత విధించుకొనైనా మేము కార్మికులను ఆదుకుంటాం అనేటువంటిది ప్రభుత్వం ముందుకు రావడం అనేటువంటిది హర్షణీయం. కానీ దాన్ని పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా అమలు చేసి ప్రతి ఒక్క కార్మికుడి కుటుంబానికి లబ్ధి చేకూరినప్పుడే నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి చర్చలు సఫలం కావాలని, కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హే కార్మిక సోదరుడు శంకర్ గౌడ్, అమర హే కార్మిక సోదరుడు శంకర్ గౌడ్, అమర హే కార్మిక సోదరుడు శంకర్ గౌడ్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత సాధిద్దాం, సాధిద్దాం, కార్మికుల డిమాండ్లను సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున ఆర్టీసీ డ్రైవరు శంకర్ గౌడ్ గారు నిజంగా చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా కార్మిక లోకం బాగా దిగ్భ్రాంతిలో ఉన్నది, ఆవేదనతో ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని న్యాయమైన డిమాండ్లపై చర్చలు జరపాలని చెప్పేసి మరోసారి డిమాండ్ చేస్తూ గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన దగ్గరనే శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ నిజవర్గం పక్షాన డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం, కోరుతున్నాం. తప్పకుండా ఆర్టీసీ కార్మికులు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడం లేదు, మద్దతు ఇస్తున్నాయి. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయమైన సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు, మీకు అవకాశం ఉన్నది, చేసే బాధ్యత ఉన్నది, మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున మన కార్మిక సోదరులు చెప్పడం జరిగింది, కనీసం సమ్మె చేస్తుంటే కూర్చోవడానికి కూడా టెంట్ ఇచ్చే పరిస్థితి లేదని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో మనకు కనబడుతుంది. మైకి పెట్టుకునే పరిస్థితి లేదు, నిలబడే పరిస్థితి లేదు. అంటే ఏ రకంగా ఎంత బాధాకరము. సమ్మె చేయడం హక్కుగా రాజ్యాంగంలో ఉన్నది. శాంతియుతంగా చేస్తున్న ధర్నా కార్యక్రమం కానీ సమ్మెను కానీ ఈ ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడం కోసం
భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. మీరు కూడా అధికారం స్వాస్థ్యం కాదు, మీరు కూడా ప్రతిపక్షంలో ఉంటారు, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్మిక లోకం ఈ రోజున అనేక కష్ట నష్టాలు పడి ఉద్యోగం చేస్తుంది, భద్రత లేకుంటుంది. వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చేసే పోరాటంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుంది. ఏ క్షణం పిలిచినా కూడా మా వంతుగా తప్పకుండా రావడానికి సిద్ధంగా ఉంటాం. ఆర్టీసీ కార్మికులకు సమ్మె కొత్త కాదు, పోరాటం కొత్త కాదు, అనేక అనుభవాలు ఉన్నది. ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరిస్తారో, కార్మికులు ఏ రకంగా ఆలోచన చేస్తారో వాళ్ళకి తెలుసు. ఈ న్యాయమైన పోరాటంలో, ఈ శాంతియుతమైన పోరాటంలో తప్పకుండా మనం విజయం సాధిద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ